జరిగినందుకు జరిగిందని మనం మాట్లాడుకుంటున్నామే, రేపొద్దున పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇది ఈ జాడ్యం అంటుకుంటుంది, అలాగే ఇది వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి ఎప్పుడైనా వస్తుందా, వచ్చిందా, రావాలి, వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తండ్రి పెద్ద కాలేజీలు ఎక్కడున్నాయి, పెద్దవి ఎక్కడున్నాయి, ఎక్కడ అదేంటి ఎంత పెద్ద డొనేషన్లు కట్టేసేసి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఎన్నో ఎపిసోడ్స్లో నేను వెతుకున్న స్కూల్ పిల్లల బ్యాగుల్లో మత్తు పదార్థాలు ఉంటున్నాయి, డ్రగ్స్ ఉంటున్నాయి, ఈ సిగరెట్స్ ఉంటున్నాయి, దాన్ని ఏమంటారు వీడు ఉంటుంది. ఇవన్నీ దయచేసి మీరు చెక్ చేయండి. ఇవాళ చిన్న పిల్లల బ్యాగుల్లో వస్తుంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం చెప్పమంటారా, 9th 10th క్లాసు పిల్లలు, మగ పిల్లలు అడల్టరీకి వెళ్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? మీకు ఎవరికైనా ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించండి బాస్. ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇలాంటివి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్లో ఉండడం లేదు. ఇవాళ చూడండి, నిజంగా సమాజానికి తెలియనటువంటి నిజాలు, వాస్తవాలు ప్రతి పేరెంట్ తెలుసుకొని చావండి. ఎందుకంటే మీరు సంపాదించే లక్షలు కోట్లు తీసుకెళ్ళి ఎవరికి పోస్తున్నారు? అరే మీ పిల్లల్ని మీరు పట్టించుకోలేనంతగా, పిల్లల్ని సంస్కరించుకోలేనంతగా, ఒక భావి భారత పౌరుణ్ణి తయారు చేసేటువంటి సంస్కారం లేనటువంటి సంపాదనని మనం తీసుకొని ఈరోజు చంపినటువంటి 60 మందా 10 మందా 2 ముగ్గురా అని అంటున్నారే, ఆ ముగ్గురులో రేపొద్దున మన కొడుకు ఉండబోతున్నాడు. ఈ దౌర్జన్యానికి గురైనటువంటి ఆ ఆడపిల్ల ఎవరైతే ఉందో, ఆడపిల్లలో మన ఆడపిల్ల ఏమన్నా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి గుండెకి ఉంది, ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి తీరాలి. ఈ రోజు ఉద్యమాలు ఉన్నాయా ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా? ఉద్యమాలను జరగనివ్వట్లేదు. ఒకప్పుడు ఎందుకు జరిగాయి? ఒకప్పుడు ఎందుకు జరిగాయి మిస్టర్? ఇప్పుడు ఎందుకు జరగనివ్వడం లేదు అని అంటే ఎవడికి తీరిక లేదు ఉద్యమాలు చేసే తీరిక, ఎవడికి పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక లేదు, ఎవడికి సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వీడికి ఒక గగ్గోలెత్తుతాడో తెలుసా? నా ఇంట్లోకి వచ్చినప్పుడు. ఈరోజు నా దగ్గరికి చాలామంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారు. ఏమండి ఇంత జరుగుతున్నా మా బంధువులు పట్టించుకోవట్లేదండి. నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ బంధువుల్ని? ఏమండి ఇంత జరుగుతున్నా మా పక్కింటి వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారండి. సమాజంలో ఇది వేళ్ళు వండుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచావా? నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సమాజం కావాలి, నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బంధువులందరూ కావాలి. బట్ నువ్వు చేయాలనుకున్నప్పుడు సమాజం అక్కలా, బంధువులు అక్కలా, నీ నెక్లెస్ నీకు కావాలి, నీ కారు నీకు కావాలి, నీ విలాసాలు నీకు కావాలి, నీ స్వార్థం నీకు కావాలి, నీ కొడుకు మాత్రమే ఉండాలి, నీ కూతురు మాత్రమే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సామాజిక బాధ్యతను మొత్తం కోల్పోయి కేవలం స్వార్థంతోనే ముందుకెళ్తున్నారు తప్ప మానవత్వం అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు. 100% నేను చెప్తున్నా. మీకు చాలా మంది అడుగుతున్నారు సామాజిక బాధ్యత ఎందుకు ఉండాలని. అరే సమాజంలో నీతి ఉంటేనే నువ్వు బతుకుతావు ప్రాణాలతో. ఆ నీతిని నువ్వు ఏది పెంపొందిస్తావో, నువ్వు ఏది సమాజానికి ఇస్తున్నావో అది రేపొద్దున వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. నువ్వు దౌర్జన్యాన్ని ప్రోత్సహించావు, నాకెందుకులే అని మూసుకొని పిరికి బందులాగా లోపల కూర్చున్నావా? ఆ యొక్క దౌర్జన్యం పెరిగి పక్కింటి వాడికి దగ్గరకు వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది, పక్క రోడ్లోకి వచ్చింది, పక్కింట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నువ్వే టార్గెట్. అది నీ వరకు రాదు అని మాత్రం దయచేసి ఆలోచించకండి. పిచ్చి జనాలు, పిచ్చి కథలు, పిచ్చి వ్లాగ్స్. నిజం చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత ఉందో అజ్ఞానం 10 ఉంది. దానిలో విచ్చలవిడితనం ఉంది. ఎవడు ఎంత నీచంగా పోస్టులు పెడితే, ఎవడు ఎంత నీచంగా మాట్లాడితే, నిన్నగాక మొన్న కూర్చున్న ఒక దరిద్రమైనటువంటి విషయం అన్నమాట. ఒక ప్రజాప్రతినిధి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళను కూర్చోబెట్టి రోజుల తరబడి ఇంటర్వ్యూలు, ఒక అమ్మ సిగ్గుపడుద్ది, ఒక అమ్మ ఆవేశపడుతుంది, ఒకడేమో ఆవేశపడాలో సిగ్గుపడాలో అర్థం కాక దేభ్యం మొక్క వేసుకొని వాడి సమాధానాలు చెప్తున్నాడు. ఈ దౌర్భాగ్యాన్ని సమాజం మీదకి పెట్టేటటువంటి వాళ్ళకి ఏమన్నా సామాజిక బాధ్యత ఉందా? ఇది సమాజాన్ని భ్రష్టు పట్టించేదా? ఒక వార్త వేసి తీసి అవతల అది వాళ్ళ కుటుంబ విషయాన్ని రోడ్డుకి ఇచ్చుకున్న తర్వాత ఏది చెప్పాలి, ఎవరి తరపున నిలబడాలి మీడియా? సమాజంలో ఇది ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్ తీసుకెళ్తుంది, కుటుంబ బంధాలని ఎలా విచ్ఛిన్నం చేస్తుందని మాట్లాడుకోవడం మానేసి, అలా మాట్లాడారా, మీరు ఏం పాట పాడారు, మీరు ఏ కన్ను గీటారు, మీరు ఎక్కడ పట్టుకున్నారు, మీరు పడుకున్నారా లేదా, ఇంత నీచమైనటువంటివి మాటలు మాట్లాడుకుంటూ ఇదే ధోరణిని పెంచుకుంటూ పోతున్నారంటే ఇవే జరుగుతాయి మిస్టర్. అడిగి ఎందుకు జరిగింది ఈ అమ్మాయికి అనంటే, మనమంతా అక్రమ సంబంధాలు ఎలా ఉన్నాయి, అవి అక్రమ సంబంధాలు కాదు, వీడు గొప్పగా బతికేస్తున్నాడు, నాకొక వీడియో కావాలి, నాకొక ఎపిసోడ్ కావాలి అని చెప్పేసి అని పుంకాలుగా తీసి అవతల బారేసి మనం మాట్లాడుతుంటే ప్రశ్నించే గొంతుక ఒక్కటే అయిపోయింది అక్కడ. ఈ గొంతుకలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి?
నా వ్యూస్ ఎలా వస్తాయి? అక్రమ సంబంధాల మీద వస్తాయి, పోర్న కంటెంట్ మీద వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా దాష్టికాలు చేస్తే వస్తాయి, ఇంకేంటి బెట్టింగ్ యాప్లు చేస్తే నాకు డబ్బు వస్తాయి. ఇలాంటి అరాచకాలు పెంపొందిస్తుంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని కూడా స్టూడియోల్లో కూర్చోబెట్టి హీరోలుగా చూపించినంత కాలం, ఈ దౌర్భాగ్యం నడిచినంత కాలం ఆ బెట్టింగ్లో వచ్చేటటువంటి మనీ ఎక్కడికి వెళ్తుంది బాస్? ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఎవరు నడుపుతున్నారు దాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడ ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయట్లేదు ప్రభుత్వం. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రపంచం మొత్తం డబ్బు వెనక పడుతుంది. ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి వెనక లేరు. చట్టం లేదు, కేవలం న్యాయస్థానం మాత్రమే ఉంది. అక్కడ కూడా నిజంగా చెప్తున్నాను, ఆ జస్టిస్కి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆ ధర్మాసనంలో వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని ముందుకు నడిపించడం వల్ల హైకోర్టు జడ్జి నిజంగా 10 కాలాల పాటు ఇంకా ఆయన ఎన్నిటినో ఈ యొక్క సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆ ఒక్క దీని వల్లనే ఆ సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మన గొంతుకలు మాట్లాడుతున్నాయి. లేదు అనంటే ఎవ్వడికి పట్టనటువంటి విషయము. చాలామంది చూస్తున్నాను నేను, ఇది చాలా ఘోరం, వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏమవుతుంది, వాడు బయటికి రాడు, వాడు అలా చేస్తాడు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగిందని మాత్రమే స్లోగన్ ఉంది కాబట్టి వాడికి శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, వాడికి బెయిలే రాకూడదు అని మాట్లాడుతున్నారు. అయ్యల్లారా అమ్మల్లారా, ఎంతమంది ఇలాంటి కేసులు వస్తే బెయిల్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు మీరు? నేను అడిగాను అనుకోండి, అది మా ప్రొఫెషన్ అంటారు, కాదని అనట్లా. నీ సామాజిక బాధ్యత ఏది? ఈరోజు మీరు ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పించి రోడ్ల మీద వదిలేయబట్టి కాదా ఈరోజు ఒక ఆడపిల్ల అతి క్రూరంగా, అతి నీచంగా, అతి హేయంగా బలైపోయింది ఈ సమాజంలో? మీకు బాధ్యత లేదా? న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటులు, ఈ లొసుగుల వల్లనే కదా ఈరోజు జరిగింది. ఎంతో ఉంది, కానీ ఒక్కడో ఇద్దరో మాత్రమే ఎందుకు బయటకు వచ్చారు? చట్టం కల్పించినటువంటి ఈ యొక్క వెసులుబాటు కాదా వాడు తప్పించుకోవడానికి? లొసుగులు కాదా వాడు తప్పించుకోవడానికి? ఆ లొసుగుల్ని సమాజానికి 1కి 10 సార్లు చెప్పేటటువంటి సోకాల్డ్ వాళ్ళు కాదా? చెప్పండి. కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎటువైపు వాదన మనకి ఉండాలి? నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదండి, మనోవేదనతోటి చెప్తున్నాను. ఏది డ్రగ్ ప్లడ్లర్స్ ఉన్నారు, వాళ్ళకి బెయిల్స్ ఇవ్వడంలో నంబర్ 1. ఆయన అడిగాను నేను, ఎందుకండి మీరు ఇలా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది మళ్ళీ సమాజంలోకి వీళ్ళని తీసుకురావడం వల్ల వాడు ఊరుకోడు, మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు. సమాజానికి చేటు కాదా? సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఒక మైనస్ కాదా అని చెప్పేసి అని నేను అడిగితే ఎంత చక్కటి సమాధానం చెప్పారో. నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఏంటి అని అంటే, మనం ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారండి. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి?